ఓకే సార్, భరత్ గారు మంచి చర్చని మంచి అంశాన్ని సమాజంలోకి పోనీయడంలో భరత్ గారి డిఎన్ఏ, భరత్ గారి జీతేలుగా ఉన్నదని నేను భావిస్తా ఉన్నాను. ఇంతకుముందు శరత్ గారు మాట్లాడినారు, ఈశ్వరయ్య గారు మాట్లాడినారు, మా విఠల్ గారు మాట్లాడినారు, అదేవిధంగా మా శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడినారు, అదేవిధంగా ఇప్పుడు మాధవరెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. సార్ ఓకే, గాంధీజీ కలగన్న గ్రామీణ స్వరాజ్యం కావాలని 75 స్వతంత్ర భారతదేశ చరిత్ర చెప్పుకుంటూ పోతూనే ఉంది. కానీ గాంధీజీ కలగన్న గ్రామీణ స్వరాజ్యమే గాని ఏమో గాని కలలేమో కంటున్నామో గాని గాంధీజీ నోటున్న రాజ్యం మాత్రం వస్తుంది. గాంధీజీ నోటున్న రాజ్యం మాత్రం వస్తా ఉంది. విఠల్ లాంటి వాళ్ళు మేము ఆమన్గారు గుర్తొస్తుంది. మా విఠల్ గారు మేము పాదయాత్ర 2010 జనవరి 18 అంటే సుమారు 20వ తారీఖు అనుకుంటే మేము ఆమన్గల్కి వచ్చినాం పాదయాత్ర. విఠల్ గారు ఆ రోజు ఆ చౌరస్తాలో మాట్లాడిపోయిండు. మళ్ళా తర్వాత నిరంతరం సామాజిక ఉద్యమాలు, సామాజిక అంశాల పట్ల విఠల్ గాని పృథ్వీరాజు లాంటి వాళ్ళు చాలా మంది కొట్లాడుతూ ఉన్నారు. సార్ 100% బలహీన వర్గాలకు దక్కాల్సిన వాటా దక్కాల్సిందే సార్. తెలంగాణలో మిగిలిన బీఆర్ఎస్ పార్టీలో మేము ఉన్నాం. అనేక రోజులు చర్చ పెడతా ఉన్నాం. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మా శ్రీనివాస్ గౌడ్ గారు, గంగుల కమలాకర్ గారు, మా వద్దిరాజు రవిచంద్ర గారు, ఒకవైపు జోగు రామన్న గారు, దాసు శ్రవణ్ గారు, అనేక మంది ఇలా బలహీన వర్గాలు. మేము నిన్న మీటింగ్ పెట్టుకుంటే ఇలా కాంగ్రెస్ పార్టీ అంతమంది లీడర్లు ఉన్నా నాకు తెలియదు, లేకపోతే బీజేపీ ఉన్న అంతమంది 70 మంది లీడర్లు ఈ సమాజం గుర్తుపట్టే లీడర్లు ఉన్నాం. బీఆర్ఎస్ లో బలహీన వర్గాల నాయకత్వం ఉన్నాం. 70 మంది నిన్న వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారితో కూర్చున్నాం. రాజ్యాధికారం మీకు రాదు అక్కడ సార్. వస్తుంది సార్, వస్తుంది సార్. ఇప్పుడు ముఖ్యమంత్రులు కాలేరు. ఓకే, కొంచెం వినాలి భరత్ గారు. మా అంశాన్ని చెప్పిన తర్వాతకి శరత్ లాంటి వాళ్ళు మేధావులు మమ్మల్ని ఇన్వాల్వ్ చేయాలి. ఎందుకంటే వారి మాటలు కూడా చాలా గొప్పగా ఉంటవి. ఈ మధ్యకాలంలో మా పార్టీకి, మా కేటీఆర్ గారికి, మా యంత్రాంగానికి సూచనలు చేసి వారి మాటలు వింటాం, మీ సోషల్ మీడియాలో చూస్తాం. జీతాలు అంటే ఒకటి భరత్ గారు నేను ఏమంటున్నంటే ఇవాళ డెడికేషన్ కమిషన్, అంతకన్నా ముందు బీసీ డిక్లరేషన్ కామారెడ్డి 25వ తారీఖు 10వ తారీఖు 11వ నెల 2023లో ఇచ్చింది. దీని ముగింపు ఎప్పుడు పలికిరిగా జివో 46 పేరుతోటి 25వ తారీఖు 11వ నెల 2025. అంటే రోజుల పరంగా చూసుకుంటే 745 రోజులు పట్టింది. సంవత్సరాల పరంగా చూసుకుంటే 2 సంవత్సరాల 15 రోజులు పట్టింది సార్. కుండ వలితే గాని కుక్క బుద్ధి తెలవదట. కుండ వలిగితే గాని కుక్క బుద్ధి తెలవదు అన్నట్టు ఇలా 2 సంవత్సరాల కాలంలో 15 రోజులలో కాంగ్రెస్ పార్టీ గాని, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని బీసీల కోసం ఏం చేసిండో ఇవాళ ప్రజలందరికీ అర్థమైంది సార్. తెలంగాణ ఉద్యమం అయిపోయింది సార్. ఇవాళ ఉన్నది మిగిలింది తెలంగాణలో ఎవరు అవునన్నా కాదన్నా బలహీన వర్గాల ఉద్యమం ఉంది, సామాజిక ఉద్యమం ఉంది, సామాజిక రాజ్యాధికార ఎజెండే ఉంది అనేది స్పష్టంగా నమ్ముతున్నటువంటి ఒక డాక్టరేట్ గా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన వాడిగా, ఒక మాజీ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గా విశ్వసిస్తా ఉన్నా. అనేక మందితో చర్చించినప్పుడు కూడా ఇదే మాట చెప్తా ఉన్నారు సార్. రెండో అంశం నేను చెప్తా ఉన్నా సార్. ఇవాళ స్పష్టంగా జీతేలు ద్వారా మేము అడిగేది ఏంటంటే సార్, ఇవాళ ఓటేసే యంత్రాలుగాను మిగిలిపోయిన బలహీన వర్గాలు, పల్లకిలి పోసే బోయలుగా మిగిలినటువంటి బలహీన వర్గాలు, అంతో ఇంతో 75 సంవత్సరాల కాలం మేము చదువుకున్నాం సార్, డాక్టరేట్లు పొందినాం సార్, గోల్డ్ మెడలిస్ట్ అయినాం సార్. ఇవాళ డెఫినెట్ గా అధ్యక్ష అనే పదానికి ఉవ్విళ్ళూరుతున్న యువత సార్ ఆగండి, ఉవ్విళ్ళూరుతున్న యువత సమాధానం చెప్పు కదా. ఆగండి మీరు సమాధానం మీరే చెప్పుకునే మీ వినొద్దాం. మా మాట వినరా? ఎప్పుడు మీ మాట వినవా చెప్పండి. మరి అయినాడే చెప్పండి 83 నిమిషాలు విన్నా మీ మాటలు. చెప్పండి నా మాటలు 3 నిమిషాలు కూడా వినరా మీరు? చెప్పండి 83 నిమిషాలు అంటే 8 మంది గెస్ట్లు ఉన్నారు అక్కడ. 8 మంది నేనేమంటే భరత్ గారు ఇవాళ ఎవరు ఈ అంశాన్ని లేపినారు వాళ్ళు అడగరా? ఎవరు దీనికి ముద్దాయి? ఎవరు ఈ తేనెతుట్టని కదిపింది? దేశంలో ఎక్కడ హైకోర్టు తీర్పు లేవు, ఎక్కడ సుప్రీంకోర్టు తీర్పు లేవు. ఓబీసీల దేశంలో ఏ రాష్ట్రంలో డిమాండ్ లేవా? ఎలక్షన్లు 3000 కోట్ల కోసం చేస్తున్నట్టు కదా. మహారాష్ట్ర ఎలక్షన్ల ధరకు ఎన్ని రోజులు? మరాఠా రిజర్వేషన్ల అంశం మీద. కర్ణాటకలో స్థానిక ఎలక్షన్ ధరకు ఎన్ని రోజులు? అక్కడ ఉన్నటువంటి కులగండ జరగక మరి తెలంగాణలో మరి ఇవాళ ఎందుకు 2 సంవత్సరాల 15 రోజుల నుంచి కాలం గడిపి 745 రోజులు కాలం గడిపి మరి వాళ్ళ ఎలక్షన్లు 3000 కోట్ల కోసం చేస్తున్నట్టు కదా. మరి ఈ రాష్ట్రంలో 50 నుంచి 1,84,00,000 జనాభా ఉన్న బలహీన వర్గాల సంగతి ఏంటి అంటున్నాను. 3000 కోట్లు మీకు గుర్తొస్తున్నాయి కదా. 1,84,00,000 జనాభాను మీరే తేల్చిరు కదా. ఈ జనాభా గురించి ఏంది? ఏమన్యాయం సార్ ఇది? ఆదిలాబాద్ లో 473 స్థానాలుంటే 4.8% వస్తుందా బీసీలకు? కొత్తగూడెంలో 471 మంది ఉన్నారు, 0% వస్తుందా? నేను అడుగుతున్నా సార్. 75 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో ఖమ్మంలో బీసీ ఎమ్మెల్యే ఉన్నాడా? ఇవాళ కూడా ఉన్నది. అడుగుతున్న విఠల్ మాటని అంగీకరిస్తున్నా.
ఏదో మేమేదో కేటీఆర్ జిందాబాదు, హరీష్ రావు గారు జిందాబాదు, లేకపోతే కేసీఆర్ జిందాబాద్ అని బీఆర్ఎస్ పార్టీలో ఉంటున్నాం కాబట్టి మీరు అంటా ఉన్నారు. ఇది నేను మాట్లాడే వాస్తవాలు కాదా ఇవి? శరత్ గారు ఎందుకు మీరు ఇలా ఎందుకు మాట్లాడదు ఈ అంశం? 42% ఇస్తామన్నారు కాంగ్రెస్ పార్టీ, మరి ఇవాళ ఎందుకు 17% ఇచ్చిందో మీలాంటి మేధావులు మాట్లాడరు, గతంలో మాట్లాడారు. ఇవాళ అడగరా ఎలక్షన్ పోవడం అని కలిపింది ఎవరు? అడగట్లేదా? రేవంత్ రెడ్డి ధర్నా చేసింది ఎవరు? జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసింది ఎవరు? మోడీ మెడల్ మొత్తం అన్నది ఎవరు? 42% పాటుగా కాకుంటే ఎలక్షన్లకే పోమన్నది ఎవరు? హైకోర్టులో హడావుడి చేసింది ఎవరు? సుప్రీంకోర్టులో హడావుడి చేసింది ఎవరు? జీవోలు ఇచ్చింది ఎవరు? పాలాభిషేకాలు చేసుకుంది ఎవరు? పూలాభిషేకాలు చేసుకుంది ఎవరు? రేవంత్ రెడ్డి గౌడ్ ఎప్పుడైండు? రేవంత్ రెడ్డి యాదవ్ ఎప్పుడైండు? రేవంత్ రెడ్డి మున్నూరు కాపు ఎప్పుడైండు? రేవంత్ రెడ్డి ఎంబీసీ ఎప్పుడైండు? రేవంత్ రెడ్డి ముదిరాజ్ ఎప్పుడైండు? ఈ అంశాలు మాట్లాడదా? ఈ అంశాలు మాట్లాడకుండా తేనె చుట్టని కలిపి ఈ తప్పుడు చేయకుండా మీరందరూ చలిగా వస్తుందంటే ఏ సినిమా గుర్తొస్తుంది? ఠాగూర్ సినిమా గుర్తొస్తుంది నాకు. ఆల్రెడీ పేషెంట్ డెడ్ అవుతాడు, హాస్పిటల్లో పేషెంట్ తీసుకుపోతారు, ఎంఐ డాక్టర్లు వస్తారు, వచ్చేసారి బతికిస్తారు ఇప్పుడేం చెప్పేస్తారు. ఆ అమ్మాయికి అర్థం కాదు, ఆ ముసలమ్మకు ఏ చచ్చిపోయిన పేషెంట్ తీసుకొచ్చి బతికిస్తాడు లేదని ఆయన అని చెప్పేసి ఏ ఫారెన్ నుంచి వస్తుంది డాక్టర్ ఇప్పుడే స్ప్రోలోకి వచ్చినట్టు. అక్కడనేమో ఏం కావాలి, డాక్టర్లకు పైసలు కావాలి, ఇక్కడనేమో రేవంత్ రెడ్డి గారికి బీసీలో ఓట్లు కావాలి. ఒక ఠాగూర్ సినిమా డైలాగులు తీసుకొచ్చి ఠాగూర్ సినిమా క్రియేట్ చేసి ఇక్కడ ఇక మేము మొత్తం కష్టపడడం కానీ ఇక పేషెంట్ చచ్చిపోయినాడు. ఇక్కడనేమో మొత్తం మేము కాంగ్రెస్ పార్టీ కష్టపడడం కానీ రిజర్వేషన్ ఇవ్వలేకపోయినాం. దానికి కారణం ఏంది? కోర్టులు తప్పుపడతారు, గవర్నర్లు తప్పుపడతారు, రాష్ట్రపతిని తప్పుపడతారు, బీజేపీని తప్పుపడతారు. మీకు ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చే ముందు తెలియదా ఇది ఇవన్నీ ఉంటాయని? కామన్ డిక్లరేషన్ పెడతాప్పుడు తెలియదా? పోనీ వీటికంటే కోట్లు అడ్డం పడే 20,000 కోట్ల బడ్జెట్ ఇస్తుంది. ఏ కోట్లు అడ్డం పడ్డాయి? ఏ రాష్ట్రపతి అడ్డం పడ్డాడు? బీసీలకు 42% ప్రకారం మంత్రి పదవులు ఇవ్వాలంటే 8 మంది మంత్రి పదవులు రావాలి. ఆడికే కోట్లు అడ్డపడ్డాయి, ఆడికే గవర్నర్ అడ్డపడ్డాడు, ఆడికే రాష్ట్రపతి అడ్డపడ్డాడు. ప్రభుత్వ సలహాదారు 16 మందికి ఇచ్చినారు. బీసీలకు ఎంతమందికి ఇచ్చారో తేల్చండి. దాంట్లో దానికి ఎవరు అడ్డపడ్డారు? ఇవాళ మీరు మా అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు 155 మందికి ఇచ్చినారండి. 77 మందికి ఓసీలకు ఇచ్చినారు. దాంట్లో రెడ్డిస్కి 55 మందికి ఇచ్చినారు. బీసీలకు 37 మందికి ఇచ్చినారు. దానికి ఎవరు అడ్డం పడ్డారు? ఎంబీసీ మంత్రి శాఖ ఎవరు అడ్డం పడ్డారు? అదేవిధంగా ఇవన్నీ అంశాలకు ఎవరు అడ్డం పడ్డారు? ఇవన్నీ వైన్ షాప్ లో కాంట్రాక్ట్ 40% ఇస్తామన్నారు. వాటికి ఎవరు అడ్డం పడ్డారు? కాబట్టి కళ్ళవల్లి మాటలు చెప్తూ కబురు చెప్పుకుంటూ 100 ఎలకలు తిన్న పిల్లి సంతాసభ పెట్టినట్టు అంతకుడే సంతాసభ పెట్టినట్టు మాట్లాడుతూ ఇలా మేము ఏదో బీసీలకు ఏదో చేసినామంటే ఏం చేసిర్రు? ఎవరు తేల్చుతో కలిపినారు? ఏం మాట్లాడి రాయాలా? ఎవరు పాలాభిషేకాలు చేసుకున్నారు? కాబట్టి ఓకే, కేసీఆర్ గారు చేసిరా చేయలేదా? 2014 నుంచి 2023 వరకు మేము అధికారంలో ఉన్నాం. మేము 396 జీవో తీసుకొచ్చినాం. ఆ రోజు హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టుకు పోయినాం. కాబట్టి మేము ఎలక్షన్ జరపాలని చెప్పింది. ఆ రోజు ఉన్నటువంటి పరిమితి సుప్రీంకోర్టు పరిమితి ఎలక్షన్ నిర్వహించినాం. 396 జీవో అదే కదా. ఇక డెడికేషన్ కమిషన్ వేయంగానే పాలాభిషేకాలు. అదేవిధంగా మీరు ఇంకేంటిది ఆర్డినెన్స్ వేయంగానే పాలాభిషేకాలు, జీవోలు లేగానే పాలాభిషేకాలు. మరి ఎడిపోయినాయి ఈ పాలాభిషేకాలు, ఈ పుష్పాక్షేపాలు ఎడిపోయినాయి. ఎవరు తప్పు సార్? మళ్ళీ లాస్ట్ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత అత్యంత లాభపడ్డది పాల ప్యాకెట్లు అమ్మే వాళ్ళు అనుకుంటా. అటు 10 సంవత్సరాలు అట్లా జరిగింది, 2 సంవత్సరాలు ఈ పాలాభిషేకం శివుడికి వేయాలి కానీ ఈ రాజకీయ నేతలకు చేసుడేందో నాకు అర్థం కాదు. అప్పుడు కేసీఆర్ అయినా ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా ఈ పాల ప్యాకెట్ల చిత్రపటాల మీద పోస్తే ఏమొస్తుంది? శివుడికి అభిషేకం చేస్తే ఇంత పుణ్యం వస్తుంది. ప్రజలు గమనిస్తున్నారు, ఈ రాజకీయ పార్టీలు వచ్చిన వాళ్ళు గమనిస్తున్నారు, మేధావులు గమనిస్తున్నారు, బలైన వర్గాలు చైతన్యమైనరు. పార్టీలకు నినాదంగా మారొద్దు, బీసీ నినాదం అని నినాదంగా మారొద్దు, విధానంగా మారుతుంది భవిష్యత్తులో. గప్పటిగా గతంలో తెలంగాణ ఉద్యమంలో 1946 లో మొదలైందండి సాయుధ పోరాటం. ఎప్పుడు వచ్చింది తెలంగాణ? 2014 వచ్చింది. ఎన్ని సంవత్సరాలు పట్టింది? బీసీ ఉద్యమం కూడా ఇవాళకి మోక మీదకి వచ్చింది. 2025 కదా. 2035లో బీసీలు ఎట్లా రాజ్యాధికారం ఉంటారో, ఎట్లా చైర్మన్లు ఉంటారో, బీసీ అంత ఈజీగా లేరు. ఇప్పుడు అంత ఈజీగా శరత్ లాంటి అడ్వకేట్స్ తయారయ్యారు, విఠల్ లాంటి అగ్రసూరులు తయారయ్యారు, దూదిమెట్ట పాలయ్య లాంటి మానవ ఆటం బాంబులు తయారయ్యారు. ఇవాళ ఊరిని మాట్లాడుతలే ఎవరు అంతేదో. పార్టీలో కూడా మేము ఉత్తగా ఉంటాలే, పార్టీలు కూడా అడుగుతున్నాం. శరత్ గారు బీసీ కాదు కానీ బీసీల కోసం అడ్వకేట్ చేసే వ్యక్తి, బీసీల కాజ్ కోసం అడ్వకేట్ చేసే వ్యక్తి. ఎస్, మాకు ఏ రాజకీయ ఎజెండా, మా వెనకాల రాజకీయ నాయకులు ఎవరు లేరు, మా ఫ్యామిలీ రాజకీయాలు లేవు. మాకు వ్యాపారస్తుల కుటుంబాలు కావు. ఒక చిన్న కుటుంబం నుంచి ఉస్మాన్ సిటీకి వచ్చి డాక్టరేట్ చేసి ఉస్మాన్ సిటీ తెలంగాణ ఉద్యమం నుండి 50 రోజులు జైల్లో ఉండి ఇలా ఒక రాష్ట్ర కార్పొరేట్ చైర్మన్ అయినా ఊకేన అవుతామా? ఫైల్ లేని అవుతామా? భవిష్యత్ అంతా బీసీలదే ఫైలు. ఇటువంటి షరత్ లాంటి వాళ్ళు అనేక మంది మా వెనకాల ఉన్నారు. మమ్మల్ని వెనకంగా నడుతా ఉంటారు. విటల్ లాంటి వాళ్ళు మాతో లేకుండా వెనకనుకుంటున్నారు.
ఎందుకు అనుకుంటారు మీరు? ఖచ్చితంగా ఒక భరత్ ప్రశ్న, గారు బాలరాజు దీనికి అన్యాయం చేసిన వాళ్ళకి అంతం వాడతాం డెఫినెట్ గా. యా బాలరాజు గారు ఒక ప్రశ్న అడిగితే సమాధానం చెప్తారా దయచేసి? చెప్పండి. మరలా భావించ